ఆవు దూడ మరియు బాలుడు సూరహ్ బకరా కథ. ఒక చిన్న గ్రామంలో ఒక అల్లాహ్ దాసుడు, ఆయన అల్లాహ్ యొక్క మంచి భక్తుడు ఉండేవాడు. తన జీవితపు చివరి రోజులు దగ్గరగా వచ్చినప్పుడు ఆ అల్లాహ్ యొక్క దాసుడు దగ్గర ఒక ఆవు దూడ ఉండెను. ఆ దూడపై అతడు ఒక ముద్ర వేసి దానిని అడవిలో వదిలిపెట్టి ఇలా దువా చేశారు: ఓ అల్లాహ్, నాకు ఒక్క కొడుకు ఉన్నాడు. అతను ఇంకా చిన్నవాడు. నేను నా కుమారుని కోసం ఏమీ సంపాదించలేదు. ఈ ఆవు దూడను నేను నీ రక్షణలో ఉంచుతున్నాను. అతడు పెద్దవాడైన తర్వాత ఈ దూడను తిరిగి నా కుమారునికి చేరవేయి. ఓ అల్లా, నీ దయతోనా కుమారుడు యుక్త వయసు చేరిన తర్వాత చేరవేయి. ఓ రహమానుర్ రహీం. ఆ దువా చెప్పి ఆ మనిషి ఇహలోకాన్ని విడిచిపోయాడు. సంవత్సరాలు గడిచాయి. ఆ కొడుకు పెద్దవాడయ్యాడు. ఒక రోజు అతని తల్లి చెప్పింది: నా ఓ కుమారా, నీ తండ్రి అల్లాహ్ వద్ద ఒక అమానత్ వదిలి వెళ్లారు. అల్లాహ్ వద్ద ఉంచిన దానిలో ఎవ్వరూ ఖయానత్ చేయలేరు. అడవికి వెళ్లి నీ తండ్రి దువా చేసినట్లుగా అల్లాహ్ను పిలువు. నీ ఆవు దూడ నీ దగ్గరికి తిరిగి వస్తుంది. బాలుడు అడవికి వెళ్లి చేతులు ఎత్తి ఇలా అన్నాడు: ఓ అల్లాహ్, నా తండ్రి నీపై నమ్మకాన్ని ఉంచి ఆవు దూడను నీకు అప్పగించారు. ఇప్పుడు ఆ దూడను నాకు తిరిగి ఇవ్వు. అంతే. దువా యొక్క ప్రభావంతో అల్లాహ్ కరుణతో ఆవు దూడ అడవిలోంచి బయటకు వచ్చి ఆ బాలుడి దగ్గరకు వచ్చింది. తర్వాత ఆ దూడ అల్లాహ్ ఆదేశానుసారం మూసా అలైహిస్సలాం కాలంలో ఒక అద్భుతమైన సంఘటనకి కారణమైంది. దాన్నే ఖురాన్లో సూరహ్ బకరా కథ గా పేర్కొన్నారు. నీతి: అల్లాహ్పై నిజమైన విశ్వాసం ఉంచిన వారి అమానత్ను అల్లాహ్ వద్ద భద్రంగా ఉంచుతారు. అల్లాహ్ ఎప్పుడూ తమ భక్తులను నిరాశపరచడు.